అందరికీ వందనాలు. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం. మనము కొన్ని రోజుల నుంచి మొదటి దినవృత్తాంతముల నుంచి ధ్యానం చేస్తున్నాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 1 నుంచి 22 వచనాలు. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి, కలిసి 1-2 వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం. ఈ ప్రకారము వారు దేవుని మందస్సమును తీసుకొని వచ్చి దావీదు దాని కొరకు వేంచి ఉన్న గుడారము నడుమను దాన్ని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. దహన బలులను సమాధాన బలులను దావీదు అర్పించి చాలించిన తరువాత అతడు యెహోవా నామములను జనులను దీవించి చదివిన వాక్యమును దేవుడు దీవించును గాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా రాజు కొరకు ఒక పాట అనే అంశాన్ని మనము ఏర్పాటు చేసుకున్నాం. ఈ వాక్య భాగాన్ని బాగా చదివిన తర్వాత మనము ఈ వాక్యము ఎంతగా అర్థమైందో తెలుసుకోవడానికి సారాంశాన్ని మనము అర్థం చేసుకోవాల్సి ఉంది. కనుక ఈ వాక్య భాగ సారాంశాన్ని మనం గమనించినట్లయితే మందసాన్ని చక్కగా యెరూషలేమునకు తీసుకొచ్చి దావీదు దానికోసం సిద్ధం చేసిన గుడారంలో ఉంచినప్పుడు దావీదు దేవుని యందు దహన బలులు మరియు సమాధాన బలులు అర్పించుడి. ప్రజలతో ఆహారాన్ని పంచుకున్నాడు మరియు కృతజ్ఞతతో ఆయన అందరితో కలిసి వేడుకను జరుపుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. లేవి తెగకు చెందిన సంగీతకారులు మందసం ముందు నిరంతరం పాడడానికి మరియు సంగీతం వాయించడానికి అతను ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలీలు మందసాన్ని చూసినప్పుడు పాడటం ఆపలేకపోయారు, సంతోషం ఆపలేకపోయారు. ఎందుకంటే అది ఇశ్రాయేలీలకి దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సన్నిధిని సూచిస్తుంది కదండి. ఆయన వారిని తన సొంతంగా, దేవుడు ఇశ్రాయేలుని తన సొంత జనాంగంగా ఎంచుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలుతో వారి దేవుడిగా ఉండడానికి శాశ్వత నిబంధన చేశాడు. ఈ ఒడంబడిక గౌరవప్రదంగా ఉన్నంత కాలము ఏ దేశము ఇశ్రాయేలుకి హాని కలిగించదు. ఇవన్నీ కూడా ఈ సారాంశంగా మనం చూడగలుగుతున్నాం. ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుడు గురించి గొప్ప సత్యాలు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. 13 నుంచి 22 వచనాలు. ప్రభువు ఎప్పటికీ మన దేవుడు కదండి. యుగాలు మారినా, ఎలాంటి పరిస్థితులు మారినా దేవుడు ఎప్పుడు కూడా మనకు ప్రభువుగానే ఉంటాడు. కనుక ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం పాపులుగా ఉన్నప్పుడు దేవుడు యేసు రక్తం ద్వారా స్థాపింపబడిన నిబంధన ద్వారా మనకు ఆయనకు విడదీయరాని బంధమును ఏర్పాటైంది. ఎందుకంటే అది శాశ్వతమైంది. యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవునికి మనకు ఒక శాశ్వతమైన బంధం ఏర్పడింది. కనుక ఆయన ఇప్పటికీ కూడా మన ప్రభువుగా ఉంటాడు. ఈ విషయాలు మనం ఆలోచన చేయాలి. మన జీవితంలో మనము ఎక్కడ ఉన్నా మనము దేవుని రక్తం చేత కడగబడి ఉంటే ఆయనతో మనకు సంబంధం ఉంది కదండి. ఈరోజు ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. మనం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా దేవుడు మనల్ని ఎప్పటికీ ప్రేమిస్తాడు అనే విషయాన్ని మనం గుర్తించుకోవాలి. ఎందుకంటే ఆయనతో ఒక నిబంధనలో మనం ఉన్నాం యేసుక్రీస్తు రక్తం ద్వారా. ఆ నిబంధనను బట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తేనే ఉంటాడు, ప్రేమలో ఉంటాం. కనుక ఈరోజు నేను ఆయన సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ భాగమును ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీలు కలుగుతుంది. 4 నుంచి ముఖ్యంగా 7 నుంచి 11 వచనాలు. దేవుణ్ణి స్తుతించటము అనేది దేవుని బిడ్డలుగా మనకి ప్రాథమికంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం కదండి. ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించటము మరియు ఆయనని గణపరచటము చాలా అవసరం. ఎందుకంటే ఆయన లేకుండా మన జీవితంలో ఏం జరగదు. కనుక ఆయన స్తుతించాలి, ఆయన కనపరచటి. ఇది ఇశ్రాయేలీలు జీవితంలో మనం చూస్తాము. ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో వారు మందసాన్ని తీసుకొచ్చినప్పుడు వారు స్తుతించినట్లుగా, సంతోషంతో గానం చేసినట్లుగా ఇక్కడ చూడగలుగుతున్నాం కదండి.
మన దేవుని పేరు గురించి ప్రగల్భాలు పలుకుతున్నప్పుడు మరియు ఆయన అద్భుతమైన పనుల గురించి పాడినప్పుడు దేశాలు వింటాయి మరియు దేవుణ్ణి తెలుసుకుంటాయి కదండి. ఈరోజు విషయాన్ని మనం ఆలోచన చేయాలి. హృదయపూర్వకంగా వినేవారు దేవుణ్ణి కలుసుకోవాలని మరియు ఆయన శక్తిని అనుభవించాలని కోరుతూ మనము ఆయనను ఆరాధించేవారుగా మారాలి. కనుక ప్రియమైన వాళ్ళ ఈరోజు విషయాన్ని మనం ఆలోచించాలి. దేవుని గురించి, దేవుని చేసిన పనుల గురించి మనం స్తుతిస్తున్నప్పుడు, మనం ఆయన గొప్పతనాన్ని చాటుతున్నప్పుడు ప్రజలు తెలుసుకుంటారు. ఆయన ఎప్పుడు స్తుతిస్తూ కనపరుస్తూ ఉండాలి. ఎందుకంటే ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేసేవారు. కనుక ఆలోచన చేద్దాం, పరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందామని. ప్రభా, మీ నామానికి ఎంతో వందనాలు. అవునైనా నీ సత్యమును బట్టి, నీ ప్రేమను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాను. ప్రభా తండ్రి, వాక్యం వెంటనే ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగించండి. మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అందరినీ మీ చేతికి అప్పచెప్పండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇప్పటి వరకు దేవుని వాక్యమును ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అది మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైనగాక. ఆమేన్.